ఎమ్మెల్యే గారికి రాజ్యాంగం అన్నా హక్కులన్నా వాటి మీద విశ్వాసం లేదు. ఇప్పుడు నిజాం కాలంలో నవాబు పాలన ఉంటుండే. ఇవాళ మన మంచిర్యాలలో కూడా నిజాం నవాబు లాంటి పాలన రోజులు గుర్తుకొస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఏదైతే అజెండాను పెట్టడం జరిగిందో ఆ అజెండాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లైన ముఖేష్ గౌడ్ గారు, నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనిత గారు దాంట్లో కొన్ని అభ్యంతరాలు తెలిపి ఇంకా కొన్ని ఐటమ్స్ని అజెండాలో చేర్చాలని వీళ్ళు అడిగినందుకు వీళ్ళను ఆ రోజు అక్కడ ఉన్న కార్పొరేషన్ సమావేశం నుంచి వీళ్ళను బయటకు పంపించి వీళ్ళకు నోటీస్ ఇచ్చి ఇంకా ఉల్టా వీళ్ళ మీదనే కేసులు పెట్టడం జరిగింది. మరి మంచిర్యాల కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి మీద ప్రశ్నించే హక్కు మా కార్పొరేటర్లకు ఉన్నదా లేదా? వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక 3 నెలల కిందనే ఎన్నికలలో గెలిచి ఇవాళ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీగా పాత్రను పోషించి ప్రజా సమస్యల మీద గలమై వినిపిస్తారని మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు పంపితే అక్కడ మాట్లాడనీయకుండా బయటికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 3 కార్పొరేటర్లు అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. మరి మా కార్పొరేటర్లు కూడా వీళ్లను బెదిరించిన విషయాలు, అక్కడ జరిగిన విషయాలను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి మొన్న రాత్రే కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ రోజు మేము పోలీసులను కోరేది ఒకటే, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు నాయకుల మీద అక్రమంగా పెట్టిన కేసును వెంటనే విరమించుకోవాలి. అదేవిధంగా మా కార్పొరేటర్లు ఏదైతే ఇచ్చిండ్రో మొన్న దాని మీద కూడా విచారణ చేపట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లపై, కార్పొరేటర్లపై, భారతీయ జనతా పార్టీ నాయకులపై పెట్టినటువంటి కేసులను తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు పోరాడే హక్కు ఉన్నది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులుగా గెలుపొందినటువంటి కార్పొరేటర్లకు ఈ మంచిర్యాల కార్పొరేషన్ సమస్యలను చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు పార్టీ తరఫున కార్పొరేషన్కి సంబంధించినటువంటి మొత్తము ఇష్యూలను వాళ్ళు అడుగుతారు. కానీ మీరు ఇవాళ కేవలం మీ యొక్క వార్డుకు సంబంధించినదే ఇష్యూ అడగాల, పాయింట్ బై పాయింట్ లేదు, మొత్తం అడిగినాక గంపా గుత్తగా ఒకటేసారి మీరు అడగాల. ఎట్లా అడుగుతారు? ఒక పద్ధతి ప్రకారం లేకుండా, ఒక రూల్ లేకుండా కనీసం ఇవాళ మున్సిపాలిటీ లోపల ఫ్లోర్ లీడర్లకు, కార్పొరేషన్ లోపల ఫ్లోర్ లీడర్కు చేరియాలి. టీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయనకు ఇవ్వాలి, బీజేపీ ఆయనకు ఒక ఆయనకి ఇవ్వాలి. చేయలేదు. ఇవాళ ఎవరు ముందుగాలైతే వాళ్ళకే చేయరు. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి మాట్లాడిన తర్వాత మరి బీజేపీ కార్పొరేటర్లకు, మిగిలిన ప్రతిపక్షాల కార్పొరేటర్లకు కూడా మీరు అవకాశం ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కుతారా మీరు? ఇది ప్రజాస్వామ్యం నడుస్తున్నదా? ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీ కాలం నడుస్తున్నదా? లేకుంటే చెన్నూరు ఇక్కడ మంచిర్యాల లోపల ఏమన్నా బ్రిటిష్ కాలం నాటి ఇంగ్లీష్ వాళ్ళ పాలన నడుస్తున్నదా? లేకుంటే ఇదేమన్నా రజాకాల రాజ్యమా? ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. కేవలము ప్రేమ్ సాగర్ రావు గారు వెనుక ఉండి ఆయన కూసోమంటే కూసోమనడము, లేమ్మంటే లేవడము, వారి ఆజ్ఞానుసారమే నేను పనిచేస్తాననడము. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఏం పనిచేస్తారు? ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా కూడా మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఫిర్యాదు చేసినరో ఆ ఫిర్యాదు మీద విచారణ జరగాల. ఏదైతే మా కార్పొరేటర్ల మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కేసులు ఏదైతే పెట్టినరో దాన్ని బేషరతుగా విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.